తర్వాత కొంత వెంకటేశ్వర్లు గారు. ఎంత కాకతాళీయంగా ఉంటుంది, భగవంతుడు ఎంత విచిత్రుడు. నా జన్మస్థలం కరీంనగర్, నా చేతకి కూపన్ తీపిచ్చిండ్రు, వచ్చింది కరీంనగర్ వాళ్ళు. నో మ్యాజిక్, ఓన్లీ లాజిక్. సార్ వెంకటేశ్వర్లు గారు చాలా అద్భుతమైనటువంటి నాట్య గురువులు. వారు వరంగలే కాదు, బయట సంబంధించినటువంటి ప్రాంతాల్లో విదేశాల్లో సైతం చక్కటి శిష్యులను తయారు చేసి మరి వారు ఈరోజు చక్కటి ప్రదర్శనలు ఇప్పించి వారి శిష్యులచే కూడా మళ్ళీ శిష్యులకు చెప్పించాం సార్. అంటే వారిని మరి ఈరోజు మనం ఉగాది పురస్కారంతో సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అంజలి మీడియా గ్రూప్ సంబంధించిన ముఖ్యమైన విభాగము శాస్త్రీయ నృత్యం, సంగీతం, 2 కళ్ళు అంజలి మీడియా గ్రూప్కు. శాస్త్రీయ సంగీతము కర్ణాటక సంగీత భీష్మాచార్యులు శ్రీ వెనకపల్లి తిరుపతయ్య గారి నేతృత్వంలో మనం ముందుకు వెళ్తున్నాము. శాస్త్రీయ నృత్యం కూడా వెంకటేశ్వర్లు గారు మనం ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా సంతోషంగా సార్ చేయడము చాలా సంతోషం సార్. సో వారికి సన్మానించుకోవడం అంజలి మీడియా గ్రూప్ చేసుకున్న అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ సార్. పిల్లలు కూడా నృత్య ప్రదర్శన ఉంది. పిల్లలందరికీ కూడా మనము ట్రోఫీస్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు నెక్స్ట్ మనము నృత్యం. ఓకే సార్, ఒక్క నిమిషం మాట్లాడండి. ఓం శ్రీ గురుభ్యో నమః. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక కింద ఉన్న పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రోగ్రామ్ చాలా లేట్ అయింది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఈ అవార్డు ఇవ్వడం వల్ల నాలో కొంచెం బాధ్యత ఇంకా పెరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క బాధ్యత నేను పరిపూర్ణం చేసేసి ఇలాంటివి కూడా ఇంకొన్ని అవార్డులను తీసుకోవాలి. ప్లస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఇంకా రాజు సార్ బాగా చేసేసి వరంగల్లో సక్సెస్గా అంటే మేము ముందు తరాలకి అంటే ఇలాగా ఉండాలి, సక్సెస్ కావాలి, మేము కూడా పట్టుదలతో అని చెప్పేసి ఒక ఐకానిక్గా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు ఉండాలి ఇక్కడ, మీ గురించి మేము చెప్పాలి. నటరాజ రామకృష్ణ గారి గురించి ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. వారి ప్రియ శిష్యుడు కళాకృష్ణ గారు ఎందరికీ తెలుసు? నటరాజ రామకృష్ణ గారిలోని కళను మొత్తము ఉపాసన వారికి ఇలా అప్పచెప్పిండ్రు కళాకృష్ణ గారికి. కళాకృష్ణ గారు నా బాల్య స్నేహితుడు. నేను కళా పోషకుని, కళాభిమానిని. బాలల అకాడమీ 77 సంవత్సరాలు నేను బాలల అకాడమీ డైరెక్టర్గా ఉన్నాను. కళల మీద నాకు చాలా చాలా అంటే చాలా అభిమానం. కళాకృష్ణ గారి తర్వాత మన వరంగల్ ఫస్ట్ వీరిని చూసినప్పుడు అబ్బా ఈయన గురువా, వాస్తవం మాట్లాడుకుందాం. కానీ వీరి స్టూడెంట్స్ ఎప్పుడైతే వేదిక మీద కళా ప్రదర్శన చేసిండ్రో అబ్బో అనుకున్నాను. కళాకృష్ణ తర్వాత కళాకృష్ణ అంతటి కళను వీరిలో నేను చూసినాను. నాకు చాలా ఆనందం కలిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.